ఇది మూడో పుస్తకం పరిచయం అప్పలనాయుడు గారు చేసినారు. కానీ ఆయన పుస్తకాలని ఆవిష్కరించే తీరు కూడా ఒక సంచలనంగా ఉంది. మొట్టమొదటి పుస్తకం మరణం అంచున అచ్చంపేట తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయం అది. అచ్చంపేటలో దాదాపుగా 2-3 వేల మందితో మరణం అంచున అనేది ఆవిష్కరించారు. రెండవ పుస్తకం మరణం అంచున అనేమో చెంచుల జీవనగాథ. నిజానికి మనం మాట్లాడుకుంటే చాలా వైరుధ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు అడవి, కారుకోడి, కొండమల్లు, అట్లాగే ఒక యుద్ధము, ఆ యుద్ధంలో ఒక కోడి గెలవడము, తర్వాత కోడితో పాటుగా నల్లమల ప్రాంతాలలో ఉన్న జీవనం, ఆ ప్రాంతాల్లో ఉండే ఆహారం, ఆ ప్రాంతాల్లో బతికే తీరు, వేట తీరు, మనుషుల తీరు, చెట్లు, చేమ అన్నీ నవల్లో ఉన్నాయి. అతి సులభంగా ఆనాటి చరిత్రని మళ్ళీ రాసినాడు. అట్లాగే మరణమంచున కూడా అట్లాంటి పుస్తకమే. చెంచుల జీవితాల్లో ఉన్న విషాదాలను రాసినాడు. ఈ అర్ధ వయస్కులుగా చనిపోవడాలు, ఇంతకుముందే అప్పలనాయుడు గారు కూడా ఇంకో కోణం ఉంటుంది దీంట్లో అని, అరణ్యాలు, అడవులు బతకడానికి అంత ఆరోగ్యకరమైన ఇవ్వాలి, మడుగులో నీళ్లు కానీ, ఇప్పటికీ కూడా నీటి వసతి, అట్లాగే వాళ్ళని కొంత నాగరికులను చేయాలనే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఇల్లు కట్టించినాయి. నేను వాళ్ళ దగ్గరికి పోయినాను వీళ్ళతో కలిసి. ఆ ఇళ్లలో వాళ్ళు ఉండరు. కారణం ఏమిటంటే వాళ్ళు అట్లాంటి కాంక్రీట్ దాంట్లో ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళ ఇల్లు ఆ నమూనాలో ఉన్న ఇళ్లలోనే ఎక్కువ ఉంటారు. ఇప్పటికి కూడా అట్లాగే ఉంటున్నారు అనుకుంటున్నాను. అట్లాంటి జీవన విధానంలో ఉండే చాలా కష్టాలని రాసినాడు మరణం అంచున. అంటే వాళ్ళు చనిపోతున్న ఒక స్థితి, అంతరించిపోతున్న ఒక స్థితి. ఇంతమంది మనం నాగరికులు చేద్దామనుకున్నా, ఏదో ప్రయోజనాలతో లేదో గవర్నమెంట్కి ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా ఇప్పటికీ ఉన్న వెనుకబాటు స్థితిని రాసిన వాడు వెంకన్న. మొట్టమొదలు అనేది కాదు, అంతకుముందు కూడా పుస్తకాలు ఉన్నాయి చెంచుల జీవన గతుల మీద. చాలామంది టూర్స్ చేసి వచ్చినారు, ఇప్పటికీ పోయి అదో ఇదో ఇచ్చి వస్తుంటారు. కానీ వాళ్ళ జీవన విధానం ఏమీ మారలేదు. చాలా కారణాలు ఉన్నాయి దానికి. అదాన్ని మొట్టమొదటి పుస్తకం అయితే తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థలో అభివృద్ధి అయ్యి మహబూబ్ నగర్ లాంటి పరిస్థితులలో, అంటే కరువు ప్రాంతాలుగా మనం చెప్పుకుంటున్న మహబూబ్ నగర్, ఇదే చెంచులు నివసించే నల్లమల ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఒక దశలో నీటిపారుదల వ్యవస్థలు వచ్చిన తర్వాత పిట్టలు చెట్ల మీదకి వచ్చినాయి అనేది సూత్రీకరణ. అంటే పచ్చబడ్డది మహబూబ్ నగర్ లాంటి కరువు ప్రాంతం కూడా అనేది ఇంకొక కోణంలో, అభివృద్ధి కోణంలో రాసిన రెండో పుస్తకం వాళ్ళ సొంత గ్రామంలో ఆవిష్కరణ పెట్టారు. ఆనాడు కూడా కనీసం 2-3 వేల మంది మధ్యలో పుస్తకావిష్కరణ పెట్టారు. మూడోది ఆశ్చర్యంగా ఇది చారిత్రక నవల కొండమల్లి, కారుకోడి కథ, లేదా కారుకోడి ద్వారా జయించిన ఒక రాజ్యం కథ, లేదా చెంచుల జీవన పోరాటం కథ. సరే, అక్కడి పల్నాడు యుద్ధము, దాని చరిత్ర, ఇవన్నీ వాటిల్లోకి నేను పోను. కానీ ఈ 3 పుస్తకం కూడా ఎంత సులభంగా ఉందంటే దానికి తోడు ఇద్దరు ముందు మాటలు రాసినారు. నిజంగా కూడా వాళ్ళిద్దరికి ముందు, ఈ రచయిత కంటే ముందు వాళ్ళని తెలుసుకోవాలి. ఒకరు నారాయణ స్వామి గారు, భాషను అంత సులభంగా ఒక క్లిష్టమైన పుస్తకాన్ని అర్థం చేయించగలరా అనేది బండి నారాయణ స్వామి గారి మంచి ఉదాహరణ ముందు మాట ఉండదు. చూడండి, ఇది చరిత్రాత్మకమైన ముందు మాట. ఎంత సులభంగా రాసినారంటే ఆయన, అంత సులభంగా ఉంది. ఆశ్చర్యంగా కవి, గాయకుడు, మనకు తెలిసినవాడు, చిన్న చిన్న పదాలతోటి మనం మొత్తం కొల్లగొట్టినవాడు మనల్ని అందరినీ. గోరటెంకన్నా అద్భుతమైన ఒక ముందు మాట రాసినాడు. ఈ 2 ముందు మాటలు చదివితే పుస్తక సారాంశం తెలుస్తుంది. దానికి తోడు వెంకన్న ఈ పుస్తకం లోపలికి పోవడం అంటే అడవిలోకి పోయినాడు. ఇంతకుముందు అప్పలనాయుడు గారు అన్నారు, ఏ చారిత్రక నవల ఎప్పటిదో వెనకటి నవలకు ఆ వెనకటి ప్రాంతాల్లోకి పోయినాడు, ఆ జీవన విధానంలోకి పోయినాడు. అసలు మొట్టమొదలు పెట్టడమే కోడి ఉచ్చుకాడ ఉంటాడు ఆయన సారు.
ఎట్లా ఉచ్చును బిగించినాడు. ఒక కోడి వస్తుంది, ఆ కోడి మామూలు కోడి, ఏం కోడి అంటారు, ఇంకో కోడి, కారుకోడి కాదు, కారుకోడి ఏమో ఒరిజినల్ జారుకోడి. అది ఈ జారుకోడి పడ్డా కానీ కారుకోడి కావాలి అంటే అది రాయడంలో మొట్టమొదటి దాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అరే గోరటం అదేంటి మన వర్దల్లి కన్నా ఏం లాంగ్వేజ్ ఇది, ఎక్కడి నుంచి తెచ్చినాడు ఈయన, అసలు మొత్తమే మారిపోయింది. అంటే మనం అనుకునే పత్రికా భాష కావచ్చు, ఆయన వాడేది కావచ్చు, మాట్లాడేది కావచ్చు, ఏదీ లేదు. చెంచుల పదాలు, చెంచుల భాష, అడవి భాష మొత్తం మారిపోయిన ఒక భాషలో ఈ నవలను రాసినాడు. అది అద్భుతం. నిజంగానే మనం అనుకుంటాం కానీ ఇంతకుముందు వాళ్ళు ప్రదర్శన